ఇటు యుద్ధం పైన ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్ పై పడింది. ఇటు సిటీ వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోల్ బంక్స్ మూతపడుతున్నాయి. ఇటు ఉప్పల్, మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్లో బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇటు బంకులు మూసివేయడంతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. ఇటు ప్యానిక్ బయింగ్తో హైదరాబాద్లో బంకులకు క్యూ కడుతున్నారు. ఇటు ఫ్యూయల్ షార్టేజ్ పై ఇటు సిపి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఇటు హైదరాబాద్లో ఇంధనం, ఎల్పిజి సిలిండర్ల కొరత లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తగినంత నిల్వలు అందుబాటులోనే ఉన్నాయి. నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు సజ్జనార్ చేసిన ట్వీట్ పైన ఇప్పుడు మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ విజువల్లో ఇటు పెట్రోల్ బంక్స్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు నో పెట్రోల్ అంటూ బోర్డులను పెడుతున్నారు. నో పెట్రోల్ అంటూ ఇటు బోర్డ్స్ని అయితే ఇటు సిటీ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లో ప్రస్తుతానికి అది పరిస్థితి.